చౌదరి గారి ప్రభుత్వం చేసిన అవినీతి కుంభకోణాన్ని ఒక్కరోజు ముఖ్యమంత్రి పురుషోత్తం బట్టబయలు చేయడంతో మిత్రపక్ష నాయకుడైన తిరుపతి స్వామి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. దాంతో చౌదరి గారి ప్రభుత్వం రద్దు చేయబడింది. మళ్లీ ఎన్నికలకు పిలుపు ఇవ్వబడినది. రాబోయే ఎన్నికల్లో ఎవరు పదవిలోకి రావాలనుకుంటున్నారు? గతంలో ఉన్న ఆయన 300 కోట్లు తిన్నాడని ఈయనకు ఓటేస్తే ఈయనేమో 500 కోట్లు తిన్నాడు. నిన్నటిదాకా మద్దతు ఇచ్చిన తిరుపతి స్వామి పెద్ద యోగుడైనట్టు సమయం చూసి జారుకున్నాడు. ఒట్టి అవకాశవాది. మళ్ళా ఏళ్లలో ఎవరైనా దిగిపోయి కూర్చోబెట్టారనుకో మనల్ని చెరువు విప్పుని చేసేస్తారు. వీళ్ళెవరు వద్దాయా? కొత్తగా ఎవరైనా రావాలి. నన్ను అడిగితే ఆ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారే పురుషోత్తం, వారు రావాలండి. వావ్, పురుషోత్తమేనండి సరైన వ్యక్తి. రాజాల కాకినాడ, లడ్డూలకి బందరు, మామిడి పళ్ళకి నూజివేడు, మంతంటే పురుషోత్తమే. పురుషోత్తం అండి. పురుషోత్తమేనండి. కృష్ణరాజు అండి. ఏ రహమాన్. మెగాస్టార్ పురుషోత్తమే. పురుషోత్తం 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 రావాలండి. నా పురుషోత్తం పురుషోత్తం పురుషోత్తమే. పురుషోత్తం 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 అండి. పురుషోత్తం పురుషోత్తమే. పురుషోత్తమే రావాలి. పురుషోత్తం పురుషోత్తమే. పురుషోత్తం పురుషోత్తం పురుషోత్తమే రావాలండి. అవునయ్యా పురుషోత్తం రావాలి. పురుషోత్తమే రావాలండి. పురుషోత్తమే పురుషోత్తమే. పురుషోత్తం పురుషోత్తం రావాలి. పురుషోత్తం పురుషోత్తమే రావాలండి. నేను చూసుకుంటాను. నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్ అయ్యా పురుషోత్తం. ఎందుకు సార్? నేను కల్లో కూడా ఊహించలేదా. స్టేట్ లో ఎవరినైనా అడుగు, నీ పేరే చెప్తున్నాడు. తప్పదు, రంగంలోకి దిగు. సార్ నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. నేను నీ పక్కనే ఉంటానయ్యా, నువ్వేం భయపడకు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఐఎమ్ సారీ సార్, నేను ఒక సాధారణమైన వ్యక్తిని. అంత పెద్ద ఆశలేం నాకు లేవు. నాకు కావాల్సిందల్లా 8 గంటల నిద్ర, పువ్వులా 4 ఇడ్లీ ఆలప్ చట్నీ, ప్రియమైన అమ్మా నాన్నలతో ఒక చిన్న రండి, మనసుకు నచ్చిన పని, సండే టైటానిక్, స్వతంత్ర విలాస్ టిఫిన్, పోతులూరి గ్రామంలో అందమైన రాక్షసి. అవి చాలు సార్ నాకు. సార్ నాకున్నది ఒకటే గవర్నమెంట్ ఉద్యోగం. అందుకే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుతున్నాను. ఏంటయ్యా గవర్నమెంట్ నీ చేతిలోకి రాబోతుంటే నువ్వేంటి గవర్నమెంట్ ఉద్యోగం అడుగుతావు? ఒక్క రోజులో ఒక ఊపు ఊపేసిన మనిషి మాట్లాడినవి. సార్ మనం ఎప్పుడు వంటల గురించి విమర్శిస్తుంటాం. ఏది మీరు ఒక రోజు వండి చూపించండి అంటారు. మనం ఏదో ఒక ఆదివారం లుంగి పై కట్టి అదిరి బయట వంట చేసి చూపిస్తాం. అది రుచిగానే ఉంటుంది. అలాగని రోజు వంట చేయగలవా? కుదరదు. ఎందుకంటే వంట చేయడం మన పని కాదు. అందుకని జీవితాంతో పేడు పెన్ను పుచ్చుకుని ప్రశ్నలు వేస్తుంటావా? సార్ అది నా డ్యూటీ సార్. ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నీ నేను అడుగుతాను వాళ్ళ ప్రతినిధిగా. దాంతో సరిపోద్దా? దేశానికి మంచో చెడో జరుగుతుంటే ముందుకు రావా? వస్తాను, కార్యకర్తగా, నాయకుడిగా కాదు. పోరాడతాను, పౌరుడిగా, ముఖ్యమంత్రిగా కాదు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏదో ఒక మంచి పని చేసి ప్రజల మనసు దోచుకోవడం. ఆ మంచి పని చేసినోడు ఎప్పటికైనా రాజకీయాలు రాకపోతాడని ప్రజలు ఎదురు చూడటం. తెర వచ్చి అడిగితే నేను టిఫిన్ చేయాలి, టైటానిక్ చూడాలంటాం. అయినా చీఫ్ మినిస్టర్ టిఫిన్ చేయకూడదు ఎవడా ఆయనతో అంది? పురుషోత్తం మనం ఇంకెక్కడికి వెళ్ళలేము. చుట్టాలు వచ్చేసారు. టీవీ అని కలవరిస్తున్నావు కదా, ఒక్క టీవీ కూడా మిగలదు. ఎక్కడికి వెళ్ళి దాక్కో. నువ్వేమనుకుంటున్నారా మనసులో? నువ్వు సీఎం ఓట్రా? నువ్వు అల్లరి సోబవా? నీ సంగతి ఏం చేస్తా? దిగిరా, 7 లో దిగిరా. ఇస్తారా? ఇస్తాను. అయ్యో కొట్టారా బాబోయ్? అయ్యో అనసూయ
పురుషోత్తమా మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. మరి మా ఇంట్లో రావడం లేదేంటి? ఏంటిది కరెంట్ కూడా పోయింది? అందరి ఇళ్లలోనూ కరెంట్ ఉంది. ఛా, ఫోన్ కూడా పోయింది. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తా. ఎన్ని ఆఫీసులు కానీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? సార్, ఎవరు సార్ మీరు? మేము కార్పొరేషన్ నుంచి వస్తున్నాం. ఏంటి మీరు కార్పొరేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇల్లు కట్టారు. ఏమిటి మీరు అనేది? ఇలా చూడండి, 1 అడుగు 8 అంగుళాల గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. పడగొట్టమని కమిషనర్ ఆర్డర్స్ పంపారు. 17 ఏళ్ళుగా ఇట్లాగేనయ్యా ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఇవాళేంటి? ఒక్క నోటీస్ అన్నా ఇచ్చారా? కిందటి నెలే పంపారు. మీరు తీసుకోకపోతే మేమేం చేయం? ఇలా చూడండి అమ్మా, అనవసరంగా గొడవ చేయకుండా పక్క నుంచి సహకరించండి. మీరు కానండి. ఏం మాట్లాడమయ్యా ఇది? జరగవయ్యా. ఇల్లు పడగొట్టడం ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ప్రభుత్వం తీసి సరిగ్గా ఉన్న తర్వాతనయ్యా మేము ఇల్లు కట్టుకున్నది. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని మా వాడికి తెచ్చయ్యా. వాడు వచ్చేస్తాడు. వచ్చేదాకా ఆపలేదా? కానండి. ఏమిటండి అంబులెన్స్ నుంచి తీస్తున్నాడు? పురుషోత్తం, పురుషోత్తం ఏమైంది? మా అబ్బాయికి ఏమైంది? తల మీద కట్టేమిటి? ఏమైంది? మీరు ఏం కంగారు పడదమ్మా. క్యూటీలో చిన్న గొడవ, దెబ్బలు చిన్నవే, కట్లే పెద్దగా కట్టారు. ఏమిట్రా ఏమిట్రా? మన కుటుంబానికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఒక పక్క కరెంట్ కట్ చేశారు, నీళ్ళు ఆపేశారు, ఫోన్ కూడా కట్ చేశారు, కసాయి మనుషులు ఇల్లు పడగొట్టేశారు. నువ్వు ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అయినందుకు పగపట్టి చేసిన పనిరా. అమ్మ లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో, దీనిద్దరితో వదిలిపెట్టరు. క్యూటీవీలో చొరబడి నన్ను కూడా కొట్టారు. ఇదంతా చౌదరి పని. ఆయన మనుషులను నేను కళ్ళారా చూశాను. బలరాం, నువ్వు వెంటనే వెళ్ళి లారీగాన్ని తీసుకురా. ఉండవయ్యా, ఏం చేయబోతున్నావయ్యా? కేసు పెడతావా? ఐడియా మంచిదే. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులు 14 లక్షలు నువ్వే ఇంటర్లో చెప్పావు. నీ కేసు పూర్తి అయ్యేటప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆ లాయర్ గారు 2 సార్లు తన్ను తింటాడు. ఏమయ్యా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టలేదు? ఏనాడైనా ఒక్క రాజకీయ నాయకుడైనా శిక్ష అనిపించాడా? ఆ కేసు పూర్తి అయ్యే లోపల వీడు హాయిగా అనిపించి చచ్చిపోతాడు. ఆ ఫైల్ మాత్రం బొద్దింకలు ఫుడ్ అయిపోద్ది. అందుకని ఊరికే వదిలేయమంటారా? నేను మీడియా వ్యక్తిని. అన్ని టీవీలను పత్రికల్ని పిలిచి ఆ చౌదరిని చీల్చి చెండాడి పారేస్తాను. క్యూటీవీని ధ్వంసం చేశారు, చూసావుగా. అయినా నేనేం తప్పు చేశాను సార్? మన దేశంలో మంచి చేసినా తప్పే. నేను ఇంటర్వ్యూ చేశాను తప్ప? అది నా డ్యూటీ సార్. నేను ఒకరోజు ముఖ్యమంత్రిని అవడం ఊహించండి. న్యాయంగా పదవిలో ఉండాల్సిన వాడు ఏం చేయాలో అదే నేను చేశాను. అన్న ప్రకారం నా పని అయిపోయింది. నేను నా పాత జీవితానికి తిరిగి వచ్చేసాను. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఇంకా ఎందుకు సార్ నన్ను తరివి కొడుతున్నారు? నువ్వు మామూలు మనిషిని ఎవడన్నాడయ్యా? ఎప్పుడైతే ఒక రోజు ఆ సీట్లో కూర్చున్నావో అప్పుడే రాజకీయ నాయకుడు అయిపోయావు. ఇక చూడు, రాజకీయం అది నిడిచిపెడదు. రేపు వాడు గెలిస్తే పోలీసులతో కొట్టిస్తాడు, ఓడిపోతే రౌడీలతో కొట్టిస్తాడు. నువ్వు మాత్రం ఎక్కడికి పోలేవు. మరి దీనికి ఏం సార్ ముగింపు? ఒకటేమో కుటుంబంతో సహా వెళ్ళి బర్మాలో సెటిల్ అవటం, రెండోది రాజకీయాల్లో దిగటం. నాకు రాజకీయ వద్దు. ఎక్కడనయ్యా రాజకీయ నాయకులు సక్సెస్? నిలబెట్టి అడగాల్సిన జనమే నోరు మూసుకున్నబట్టే ఈ రాజకీయ నాయకులు ఆటలు సాగుతున్నాయి. ఈ జనానికి పట్టే శాపం అయ్యా. ఒక్క మాట చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీలో చైతన్యం రానంత వరకు ఈ దేశం బాగుపడదు. ఆటో ఆగరా. మా పై ఆఫీసర్లు తెలుస్తుంది. వాళ్ళకి తెలిస్తే నాకు ఉద్యోగం పోతాయా? ఈయన వచ్చేంత వరకు నన్ను నా పోస్ట్ లో ఉండేవనే. బలరాం ఏంటి పొద్దున్నే సార్ మీరు ఇక్కడ? మనసు ఊరుకోవట్లేదే, అందుకే వచ్చాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? లేచెళ్ళవే, మొహంగడుకోవద్దా? తప్పండి తప్పండి, టాయిలెట్కి వెళ్ళండి. చేయండి రా, చేయండి. అరే నడమ చేయొద్దు, నడమ చేయొద్దు.
నమస్కారం బాబు. నేను అపోజిషన్ పార్టీ లీడర్ వరహాలరావుని. మీకు తెలిసే ఉంటుంది. ఎలాగూ మీరు బాత్రూమ్ పక్కకు వస్తారని తెలుసు. అందుకనే పొద్దుటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను. బాబు, మన పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చెప్పిన చోట సంతకాలు పెడతారు. ఇవాళ మీరు మన పార్టీలో చేరుతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి నేనా మీరు అనేది పార్టీ మీటింగ్ లో నిర్ణయించుకుందాం. బాబు, రొక్కం తీసుకొచ్చాను. వ్యాన్లో ఉంది. 100 సి అంటే 100 కోట్లండి. అరే ఛే, ఏ మనుషులా మీరు? దొడ్లోకి వెళ్ళేటప్పుడు బేరాలేంటే? పద పద, నువ్వు పద. ఆ దండది. దొడ్లోకి వెళ్ళేటప్పుడు దండ ఎందుకు? అతను వెళ్ళేది తారని కదా, యూరిన్ కి. ఎందుకయ్యా ప్రాణాలు తీస్తారు? మనసేమో నీవే